ॐ सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरं गोविन्दं परमानन्दं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। ॐ शान्ति शान्ति शान्तिः। ಇನ್ನೂರ 96ರಿಂದ 300. विकारीणां सर्वविकारवेत्ता नित्यो विकारो भवितुं समर्हति। मनोरथस्वप्नसुषुप्तिषु स्फुटं पुनः दृष्टमसत्त्वमेतयोः। हतोऽभिमानं त्यज मांसपिण्डे पिण्डाभिमानिन्यपि बुद्धिकल्पिते। कालत्रयाबाध्यमखण्डबोधं ज्ञात्वा स्वमात्मानमुपैहि शान्तिं। त्यजाभिमानं कुलगोत्रनाम रूपाश्रमेष्वार्द्रशवाश्रितेषु। लिङ्गस्य धर्मानपि कर्तृतादीन् त्यक्त्वा भवाखण्डसुखस्वरूपः। सन्त्यन्ये प्रतिबन्धाः पुंसः संसारहेतवो दृष्टाः। तेषामेषां मूलं प्रथमविकारो भवत्यहङ्कारः। यावत् स्यात् स्वस्य सम्बन्धो अहङ्कारेण दुरात्मना तावन्न लेशमात्रापि मुक्तिवार्ता विलक्षणा। अहङ्कारग्रहान्मुक्तः स्वरूपमुपपद्यते। चन्द्रवद्विमलः पूर्णः सदानन्दस्वयंप्रभः। यो वा पुरैषोऽहमिति प्रतीतः बुद्ध्या विविक्तस्तमसातिमूढया। तस्यैव निःशेषतया विनाशे ब्रह्मात्मभावः प्रतिबन्धशून्यः। ब्रह्मानन्दनिधिर्महाबलवता हङ्कारघोराहिनां संवेष्ट्यात्मनि रक्ष्यते गुणमये चण्डैस्त्रिभिर्मस्तकैः। विज्ञानाख्यमहासिनाद्युतिमता विच्छिद्य शीर्षत्रयं निर्मूल्याहिमिमं निधिं सुखकरं धीरोऽनुभोक्तुं क्षमः। यावद्वा यत्किञ्चिद्विषदोषस्फूर्तिरस्ति चेदेहे कथमारोग्याय भवेत् तद्वदहन्तापि योगिनो मुक्त्यै। अहमोऽत्यन्तनिवृत्य तत्कृतनानाविकल्पसंहृत्य प्रत्यक्तत्वविवेकादयमहमस्मीति विन्दते तत्त्वम्। अहङ्कर्तर्यस्मिन्नहमिति मतिं मुञ्च सहसा विकारात्मन्यात्मप्रतिफलजुषि स्वस्ति शिमुषि। यदध्यासात् प्राप्ता जनिमृतिजरा दुःखबहुला प्रतीचश्चिन्मूर्ते तव सुखतनो संसृतिरियं। ఇక్కడ వరకు మనం విచారణ చేసుకున్నాం. తత్పదార్థ శోధనము త్వం పదార్థ శోధనము జరిగిన తర్వాత జీవ బ్రహ్మ ఐక్యం గురించి
విచారణ చేసుకుంటున్నాము. అందులో నిధిధ్యాస శ్లోకాలు భాగంలో మనకి చాలా పెద్ద శత్రువు అహంకారం అన్న విషయాన్ని మనము తెలుసుకున్నాము. ఆ అహంకారాన్ని ఆయన చూసుకుంటాడులే, నువ్వెందుకు డిస్టర్బ్ అవుతావు, పాఠం చెప్పేటప్పుడు కదులుతూ ఉంటే నేను పాఠం చెప్పేవాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది, చాలా స్థిరంగా కూర్చో ఉండాలి. నెక్స్ట్ శ్లోకంలో కూడా అదే విషయాన్ని చెప్తా ఉన్నాను. సదైకరూపస్య చిదాత్మనో విభోః ఆనందమూర్తేరనవద్యకీర్తేః నైవాన్యతా క్వాప్యవికారిణస్తే వినాహమధ్యాసమముష్య సంసృతిః సదైకరూపస్య చిదాత్మనో విభోః ఆనందమూర్తేరనవద్యకీర్తేః నైవాన్యథా క్వాప్యవికారిణస్తే వినాహమధ్యాసమముష్య సంసృతిః. సదైకరూపస్య చిదాత్మనో విభోః ఆనందమూర్తేరనవద్యకీర్తేః నైవాన్యతా క్వాప్యవికారిణస్తే వినాహమధ్యాసమముష్య సంసృతిః. సదా ఏకరూపస్య, మన స్వరూపము ఎప్పుడు ఒకేలాగానే ఉంటుంది, నిత్యముగా ఉంటుంది, ఒకేలాగా, ఎప్పటికీ అందులో మార్పులు చేర్పులు రావు. ఎప్పుడు సాక్షి స్వరూపము, జ్ఞాన స్వరూపము, ఆనంద స్వరూపంగానే ఉంటుంది. అందులో త్రిగుణాలకి అవకాశమే లేదు, త్రిగుణాతీతంగా ఉంటుంది. కాబట్టి వికారాలు ఏదన్నా వస్తున్నాయి, ఇప్పుడు నేను కొద్దిగా డల్గా ఉన్నాను, అప్పుడు యాక్టివ్గా ఉంటే, అంతకుముందు ఇంకా హుషారుగా ఉంటే, ఇవన్నీ కూడా గుణాలలో ఉన్న ఈ శరీర సంఘాతాన్ని ధర్మాలు అవన్నీ. మనలో ఉన్న సచ్చిదానంద స్వరూపుడు ఎప్పుడు ఒకేలాగా ఎలాంటి వికారాలు పొందుడు, మార్పులు చెందుతుంది లోపల ఏదన్నంటే కానీ అది అహంకారమే. కాబట్టి ఆ అహంకారం కాదు, ఆ మార్పులను కూడా సాక్షి రూపంలో తెలుసుకుంటున్న చైతన్యమనము, జ్ఞాన స్వరూపము, చిదాత్మనః విభోహో అంటే వ్యాపకం, అంతటా ఉన్నాం, మనమే సర్వవ్యాపకంగా ఉన్నాము. ఈ కనిపించే సకల ప్రపంచానికి అంతా మన అధిష్టానమే. కింద తాడు ఉంటుంది, ఆ తాడు మీద ఒకరికి కట్లపాము, ఒకరికి నాగపాము, రకరకాల వెరైటీల పాముల్లాగా వాడు చూసేవాళ్ళు కనిపిస్తూ ఉంటాయి. అన్ని వెరైటీల పాముల్లాగా కనిపించినప్పటికీ కూడా అవన్నీ కూడా ఆ తాడు కన్నా భిన్నంగా అయితే లేవు కదా. రోడ్లో క్రాక్ పడి ఉంటుంది, ఆ క్రాక్ పడి ఉంటే కన్నా ఒకరికి గోమూత్రంలాగా కనిపిస్తూ ఉంటుంది. ఎవరో ఆవులు తోలుకొని పోయేటప్పుడు మూత్రం పోసుకుంటూ పైన అది అట్లా అనిపిస్తుంది. ఒకరికి క్రాక్ లాగా కనిపిస్తూ ఉంటుంది, ఇంకొకరికి తాడులాగా కనిపిస్తూ ఉంటుంది. 4-5 వెరైటీలు వస్తువుల్లాగా కనిపిస్తున్నప్పటికీ అవన్నీ కింద ఉన్నది అధిష్టాన రూపంలో ఒకటే వస్తువు కదా, ఒక క్రాకే కదా. మరి వాళ్ళు 5-6 వస్తువుల పేర్లు చెప్పినా కూడా అదంతా కూడా ఆ క్రాకేనప్ప, క్రాక్ కన్నా భిన్నంగా లేదు, క్రాక్ మీదనే ఇవన్నీ కనిపిస్తున్నాయి అని. అలాగే ఈ ప్రపంచంలో కొండలు, గుట్టలు, నదులు, రకరకాల మనుషులు, దేశాలు, బ్రహ్మాండాలు, ఇవన్నీ కూడా కొన్ని వెరైటీలు ఉన్నప్పటికీ కూడా అన్ని వెరైటీలు కూడా మనలో ఉన్న సచ్చిదానంద స్వరూపుడు మీదనే అధ్యాస రూపంలో, భ్రాంతి రూపంలో కనిపిస్తున్నాయి. అక్కడ మళ్ళా టార్ రోడ్ మీద కనిపిస్తున్న ఆ క్రాక్ని రిపేర్ చేసేటోళ్ళు వచ్చేసి ఆ క్రాక్ని మూసేసి దానితో బుల్డోజర్ ఒకసారి తొక్కిచ్చేస్తే మళ్ళీ ఏమీ కనిపించదు, టార్ రోడ్ లాగానే కనిపిస్తుంటుంది. అలాగే మనలో ఉన్న పరమాత్ముని మీదనే ఇన్ని వెరైటీలు, ఇంత పెద్ద ప్రపంచం కనిపిస్తూ ఉంటుంది. ప్రతిరోజు స్వప్నంలో మనకి అదే కదా కనిపిస్తూ ఉంటుంది. ఎన్ని వెరైటీలు, ఎన్ని విచిత్రాలు చూస్తాం, ఎంత పెద్ద సృష్టిని చూస్తాం ప్రతిరోజు స్వప్నంలో. అవన్నిటికీ ఆధారం ఎవరు? మనమే కదా. చిన్న సుషుమ్ని నాడిలో మన మనసుకున్న పవరు మనం తక్కువ అంచనా వేస్తాం.
ఇంత పెద్ద సృష్టికి నేను కారకుడినా అని తక్కువ అందాజు వేసుకుంటూ ఉంటాం. మరి రోజు స్వప్నంలో మాత్రం అంత పెద్ద సృష్టి, దానికన్నా విచిత్రమైన సృష్టిలు చేసుకుంటూ ఉంటాం. మనసుకు అంతటి శక్తి ఉంటుంది. ఉన్నది ఒకటే వస్తువు అయినా ఇన్ని వస్తువులుగా, ఇన్ని వెరైటీ జగత్తులాగా అది బయట భ్రాంతిలో కనిపిస్తూ ఉంది. అందుకే అలా ఉన్నప్పుడు, ఇప్పుడు రోడ్డు మీద క్రాక్ ఉండే, ఆ క్రాకు 5-6 వస్తువుల్లాగా కనిపించాయి. మనము ఆ క్రాకే అన్ని వస్తువులలో వ్యాపకంగా ఉంది అని చెప్పచ్చా, చెప్పలేమా? ఎందుకంటే క్రాకే కదా, అక్కడ క్రాక్ లేకపోతే అన్ని వెరైటీల వస్తువులు కనిపించేది కాదు భ్రాంతి రూపంలో. ఆ క్రాక్ లేకపోతే కన్నా అన్ని వస్తువులు లేవు. దాన్నే వ్యాపకం అంటారు. ఆ క్రాకే ఒకనికి పాములాగా కనిపించింది, ఒకనికి నల్ల తాడులాగా కనిపించింది, ఒకనికి గోమూత్రంలాగా కనిపించింది, ఇంకొనికి ఎండిపోయిన పూలమాలలాగా కనిపించింది. అన్ని వెరైటీలుగా కనిపించినప్పటికీ కూడా చూడప్ప, తాడు, పూలమాల, పాము, గోమూత్రము, ఇన్ని పదార్థాలు ఉన్నాయని నువ్వు అంటున్నారు కదా, ఈ అన్ని పదార్థాలు కూడా ఆ క్రాకే. ఆ క్రాక్ ఈ అన్ని పదార్థాల్లో కూడా వ్యాపకంగా ఉంది. ఎందుకంటే క్రాక్ లేకుండా అవి కనిపించవు. ఇప్పుడు ఆ క్రాక్ ఆ 4-5 వస్తువుల్లో వ్యాపకం అంటే కన్నా ఆ అన్ని వస్తువుల్లో క్రాకే ఉంది. క్రాక్నే వాళ్ళు ఇంకో రకంలో చూసుకుంటున్నారు అంతే కదా. తాడు ఒకటే ఉంది, 4-5 రకాల పాముల్లాగా చూసుకుంటున్నాడు. ఒకడు కట్ల పాము ఉంది అంటున్నాడు, ఒకడు నాగపాము ఉంది అంటున్నాడు, ఇంకోటి తెల్ల పచ్చ పాము ఉంది అంటాడు, ఇంకోటి జోరుపోత అంటాడు. రకరకాల పేర్లు చెప్తారు. రకరకాల పేర్లు చెప్పిన చూడప్ప, నువ్వు చూసిన కట్ల పాము, నాగపాము, అన్ని పాములలో కూడా తాడే వ్యాపకంగా ఉంది. తాడే అన్ని పాములలో ఉంది. ఎందుకంటే ఆ తాడు తీసి పక్కన పెట్టేస్తే మళ్ళీ అవేమి కనిపించవు. అట్లా పరమాత్ముడు సర్వవ్యాపకుడు. అంటే పరమాత్ముడి అధిష్టానంలోనే మనం ఈ సకల ప్రపంచాన్ని మొత్తము భ్రాంతి రూపంలో చూసుకుంటున్నాము. ఆ పరమాత్ముడు తాడు స్థానంలో ఉన్నాడు. ఆ తాడు ఎక్కడ? మన లోపలనే. అహంతయ ప్రతిరోజు ప్రతి క్షణము సాక్షి రూపంలో మనమే ఉన్నాం. ఈ సకల ప్రపంచం మనకు ఎక్కడ కనిపిస్తుంది? కళ్ళలో నుంచి ఇన్ఫర్మేషన్ ఎక్కడ పోతుంది? బుద్ధికి పోతుంది. బుద్ధిలో నిర్ణయం చేస్తున్నాం. సరే, పగులైతే కనుక లేదు, నాకు నా లోపల ఉన్న ప్రకాశం కాకుండా బయట ఉన్న సూర్యప్రకాశం అవన్నీ నాకు దానికి సంబంధం లేనట్టే ఉంది, నేను ఎట్లా ఒప్పుకోవాలా? ఈ సృష్టి, ఈ చంద్రుడు, ఇవన్నీ నా సృష్టి అని నేను నమ్మనీకే అవుతా లేదంటే సరే, పగలైతే నీకు నమ్మనీకి కష్టమవుతా ఉంది. మరి రాత్రిపూట్ల స్వప్నంలో ఉన్న సూర్యుడు, చంద్రుడు ఎంత పెద్ద వెళ్తారు, అది ఎంత పెద్ద ప్రపంచాన్ని సృష్టించుకున్నావు. అవన్నిటిని ఎవరు సృష్టించారు? ఆ సూర్యుడిని ఎవరు సృష్టించారు స్వప్నంలో? కొన్ని చిన్న లైట్, అది ఎంత పెద్ద వెలుతురు ఇచ్చింది. స్వప్నంలో పెద్ద ప్రపంచం అంతా ప్రకాశం చేస్తూ ఉంది. పగులేమో ఆ సూర్యుని నేను పుట్టినట్టు నీకు నమ్మనీకి కష్టంగా ఉంది. అందుకే నా తత్ర సూర్యో భాతి నా చంద్రతారకం నేమా విద్యుతో భాతి కుతోయమగ్ని తస్య వాసా ఇదం సర్వం విభాతి అని కఠోపనిషత్ మంత్రం అవుతుంది. హారతి చేతప్పుడు ఈ మంత్రం చెప్తారు. నా తత్ర సూర్యో భాతి, సూర్యుడు ఆ భగవంతుణ్ణి ప్రకాశించలేడు. నా చంద్రతారకం, చంద్రుడు, నక్షత్రాలు కూడా భగవంతుని ప్రకాశించలేరు. నేమా విద్యుతో భాంతి, మెరుపుకు భలే లైట్ ఉంటుంది. ఆ మెరుపు మేఘాలు కొట్టుకున్నప్పుడు ఆ మెరుపు కూడా ఆ పరమాత్మని ప్రకాశించే యోగ్యత లేదు. కూతోయం అగ్ని, ఈ అగ్నికి ఎక్కడ? నువ్వేమో అగ్ని దీపంలో నువ్వు పరమాత్మని దర్శనం చేసుకున్నావు, గర్భగుడిలో నువ్వు అనుకుంటున్నావు. కూతోయం అగ్ని, ఈ అగ్ని ఎక్కడ చూపించగలుగుతుంది? తస్య భాష ఇదం సర్వం విభాతి, ఏ చైతన్యము ప్రకాశం వల్ల మిగతా సూర్యునికి, చంద్రునికి, అవన్నిటికీ కూడా ప్రకాశము చైతన్యం నుంచి, పరమాత్మ నుంచినే వెళ్తుపోతుంది. తస్య భాష సర్వం ఇదం విభాతి. పగులు కొంచెం మనం ఆ విషయాన్ని తెలుసుకోవడం కష్టమవుతుంది.
సంబంధం లేనట్టే ఉంటుంది. నాకు ఆ సూర్యునికి ఏమి సంబంధం లేదు. నేను ఆ సూర్యుని ఎక్కడ పుట్టించాను నాయన, ఆ చంద్రుని ఎక్కడ పుట్టించాను నాయన అని. అందుకే స్వప్న దృష్టాంతం చెప్తారు. సరేలే, నీకు పొగలు కష్టంగా ఉంది, కానీ స్వప్నంలో ఆ సూర్యుని ఎవరు సృష్టించారు? ఆ సూర్యునికి ప్రకాశింపే అంత పవర్ ఎవరు ఇచ్చారు? నువ్వే. నీ మనసుకు, నీ చైతన్యానికి అంత పవర్ ఉంది. 4-5 సూర్యాల్ని సృష్టించుకోవచ్చు. నీ ఊహలకు, నీ ఊహాశక్తికి నువ్వు ఎట్లా ఊహించుకుంటావో అన్ని విచిత్రమైన లోకాలు నువ్వు సృష్టించుకొని ఆ లోకాల్లో పోయి నువ్వు సుఖదుఖాలు అనుభవించవచ్చు. ప్రతిరోజు ఒక్కొక్క సృష్టిని చేసుకొని అందులో ఒక శరీరాన్ని మనది సపరేట్గా తీసుకొని అక్కడమంతా సుఖదుఖాల అనుభవం చేసుకొని మళ్ళీ వస్తాలేమా. అంత సామర్థ్యం ఉంటుంది మనసుకి. ఆ సామర్థ్యాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం. ఇప్పుడు కూడా అంతే. పగులు కనిపిస్తున్న సూర్యుడు, చంద్రుడు, మనం కళ్ళు మూసుకుంటే కన్నా ఏమన్నా సూర్యుడు మనకి ప్రపంచంలో ఏదైనా ఒక వస్తువుని చూపించగలడా? మన 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 కంట్రోల్లోనే ఉంది. సూర్యుడు ఎంత ప్రకాశవంతుడైనా కూడా నేను కళ్ళు మూసుకుంటే కన్నా మనల్ని ఏ వస్తువుని మనకు కనిపించదు. మరి ఆయన కంట్రోల్లో మనం ఉన్నాం, మన కంట్రోల్లో సూర్యుడు ఉన్నాడు. మనం అనుకుంటేనే ఆయన ప్రకాశం పనిచేస్తుంది. లేకపోతే మనం అనుకోకుండా పోతే సూర్యుని ప్రకాశం కూడా మనకి ఏమీ పనిచేయదు. కాబట్టి ఆ సూర్యునికి, చంద్రునికి కూడా ప్రకాశాన్ని ఇచ్చే ఆత్మస్వరూపము మన అధిష్టానం. మనలో ఉన్న ఆ సాక్షి చైతన్యం అధిష్టానం మీదనే ఇవన్నీ కూడా విచిత్రాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాంటి స్వరూపానివి నువ్వు. ఇది చాలా సూక్ష్మమైన విషయం, కానీ మెల్లమెల్లగా జీర్ణించుకోవాలి. సకల కనిపిస్తున్న ప్రపంచానికి మొత్తం అధిష్టానం మనలో ఉన్న ఆ పరమాత్ముడే. ఉన్నది ఒకే వస్తువు, కానీ రకరకాల వస్తువులుగా కనిపిస్తూ ఉంటుంది. రకరకాలుగా వస్తువులు కనిపిస్తున్నది మిథ్యాని. అసలు ఉన్నది అక్కడ తాడు కింద పడింది, అది రకరకాల పాముల్లాగా కనిపిస్తూ ఉంది. అందుకే ఆ అన్ని పాములలో కూడా తాడే ఉంది. అందుకే ఈ కనిపించే అన్ని వస్తువులలో కూడా పరమాత్ముడే ఉన్నాడు. అట్లా సర్వవ్యాపకం అంటే పరమాత్ముడు అన్ని చోట్ల ఉన్నాడంటే ఈ అర్థంలో చెప్పినారు. అందుకే బయట కనిపిస్తున్న ప్రతి ఒక్క దృశ్య వస్తువు మనమే కమ్మం రూపంలో చూసుకుంటున్నాము. మనమే ఈ శరీరం రూపంలో చూసుకుంటున్నాము. మనమే ఆ చెట్టు రూపంలో ఉన్నాము. సర్వం బ్రహ్మమయం అంటే ఈ అనుభూతి మహాపురుషులు సాధన నిజంగా మంచి సాధకులకి అలాంటి స్థితి ప్రాక్టికల్గా కూడా అనుభూతిలోకి వచ్చేస్తుంది. రామకృష్ణ పరమహంసలు అలాంటి స్థితికి వెళ్ళిపోయి ఉంటారు. మళ్ళీ గడ్డి మీద కూడా కాలు పెట్టలేకపోతూ ఉంటారు. అంతటా ఆయన అయిపోయాడు. ఇప్పుడు మనం వింటున్న విషయము ఆయన ప్రాక్టికల్ అయిపోయింది. మనకి ఇప్పుడు ఇది కేవలం ఇన్ఫర్మేషన్గానే ఉంది, థియరీగానే ఉంది. అక్కడ చెట్టు కొమ్మ ఇంచితే కూడా మనకేం నొప్పి కాదు. ఇంకొన్ని ఎవరన్నా కొట్టినా గిచ్చినా మనకేం నొప్పి కాదు. కానీ రామకృష్ణ పరమహంసలు ఈ జ్ఞానము అంటిన రోజు కొన్ని రోజులు సర్వాత్మ భావంలో ఉంటారు. గడ్డి మీద తొక్కితే కూడా వాళ్ళకి నొప్పి అయ్యేది. నేను చదివిన ఆశ్రమంలో ఋషికేశ్ కైలాసాశ్రమంలో చోట మహారాజులు ఉన్నాడు. వాళ్ళు కూడా ఇలాంటి స్థితికి వెళ్ళిపోయారు స్టార్టింగ్లో. మళ్ళీ రోజు అక్కడ మండలేశ్వర్కి ఒక పువ్వు ఇట్లా నెత్తి దగ్గర చూపించేసి సాష్టాంగ ప్రణామం చేయాలి. అక్కడ హారతికి ముందు ఆయన పూలు తెంపలేకపోయాడు. పూలు తెంపితే కానీ ఆయన గిచ్చినట్లు అయ్యేదంట. ఆ చెట్టులో కూడా ఆయనే అయిపోయాడు. మళ్ళీ ఇంకా గంగా నదికి పోయి చిన్న చిన్న రాళ్ళు ఏరుకొని వచ్చి ఆ మండలేశ్వరికి ఇట్లా చూపించేసి ప్రణామం చేసేవాడంట. ఇప్పుడు మనం వింటున్నది ఆ జ్ఞానం వాళ్ళు అంతకన్నా శుద్ధి ఉన్న మహాత్ములు విన్నప్పుడు వాళ్ళు ప్రాక్టికల్గా అది ఫీల్ అయ్యారు. అవును కదా, నాకన్నా భిన్నంగా ఈ ప్రపంచంలో ఏమీ లేదు. ఒక తాడు మీదనే రకరకాల పాములు కల్పించినట్లు నేను సచ్చిదానంద స్వరూపం నేనే ఉన్నాను. నా అధిష్టానంలోనే ఇన్ని రకాల వెరైటీలు కనిపిస్తున్నాయి. ఆ చెట్టును ముట్టుకున్నా నాకు అది నేనే అయి ఉన్నాను. కుక్కని నేనే అయి ఉన్నాను, ఎద్దుని నేనే అయి ఉన్నాను, రాళ్ళు నేనే అయి, కొండలు నేనే అయి ఉన్నాను, నదులు నేనే అయి ఉన్నానని వాళ్ళు ప్రాక్టికాలిటీకి వెళ్ళిపోతారు. మనకి ఇంకా ఆ స్తోమత లేదు కాబట్టి షోవుల్లోనే ఇన్ఫర్మేషన్ రూపంలోనే అది పనిచేస్తుంది. కాకపోతే వాస్తవం ఏదో ఒక రోజు అదే సత్యం. మనలో ఉన్న పరమాత్మను కన్నా భిన్నంగా బయట ఏ వస్తువును లేదు. కాబట్టి అలాంటి సర్వవ్యాపకమైన మన స్వరూపము. మరి ఇప్పుడు మళ్ళీ ఎవరితోటి లొల్లి పెట్టుకుంటాము, ఎవరు ద్వేషిస్తాము? మనల్ని ఇబ్బంది పెట్టినోడు దొంగ, మంచోడు అంతా స్థేనానాంపతే నమో నమః అని అందరూ మన స్వరూపమే ఉన్నారు.
అందరి ఆత్మలో అందరికీ అధిష్టాన రూపంలో మనమే ఉన్నాం. మనమే కుక్క రూపంలో కనిపిస్తున్నాం, మనమే ఎద్దు రూపంలో కనిపిస్తున్నాం, మనమే పంది రూపంలో కనిపిస్తున్నాం, మనమే ఇంద్రుని రూపంలో కనిపిస్తున్నాం, మనమే సగుణ సాకార రూప ఈశ్వర రూపంలో కనిపిస్తున్నాం. అంతా మనమే, అన్ని రూపాలలో మనమే ఉన్నాము, మనకన్నా భిన్నంగానే లేదు. అందుకే వాళ్ళకి అలాంటి భేదమే ఉండదు. మా గురువు అభయానంద సరస్వతి ఓంకారేశ్వరంలో ఉన్నప్పుడు ఈ దృష్టాంతం ఎన్నోసార్లు చెప్పినాను. అక్కడ ఒక విద్యార్థి ఎవరో మేనేజర్గా ఉన్నప్పుడు దొంగతనం చేసుకొని 7,000 రూపాయలేమో అప్పట్లో దొంగతనం చేసుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే కన్నా మళ్ళీ 1.5 సంవత్సరం తర్వాత తిరిగి వస్తాడు. తిరిగి వస్తే వాడిని మళ్ళీ అదే పనిలోనే పెడతారు. పెడితే కన్నా ట్రస్ట్ మెంబర్ వాళ్ళు, గురుగారు మీకు వ్యవహారంలో మీకు జ్ఞానం లేదు, తెలియలేదు, మీకు ముందే వాడు డబ్బులు కొట్టేసుకోమని, ఇప్పుడు ఇంకా ఆశ్రమంలో ఇంకా ఎక్కువ డబ్బులు ఉన్నాయి, ఈసారి ఇంకా పెద్ద దొంగతనం చేసుకుని వెళ్ళిపోతాడు, మళ్ళీ వానికి ఆ పదవినే ఇచ్చారు కదా, అట్లా ఇట్లా మీ దగ్గర ఇలాంటి వాళ్ళని మీ దగ్గర ఉంచుకోకూడదు మీరు అన్నారు. అవునా అప్ప, ఒకవేళ ఖాళీ జాగా ఆకాశం తన నుంచి ఎవరినన్నా దూరంగా పెట్టాలనుకుంటే ఎక్కడ పెడుతుందప్ప అని. ఖాళీ జాగా ఒక మనిషి అనుకుందాం, ఖాళీ జాగాని, స్పేస్ని, దాన్ని ఆకాశం అంటారు. ఆకాశానికి ఎవరి మీదనో ఒకరి మీద కోపం వస్తుంది, వీడు దుష్టుడు, వీడు దొంగ, వీడిని నా దగ్గర ఉంచుకోకూడదని, వీడిని వేరే చోట ఎక్కడైనా పెట్టాలని. ఎక్కడ పెడుతుంది? ఆకాశం లేని చోట ఎక్కడైనా ఉందా? ఎక్కడన్నా పెట్టినకి వాడి ఎక్కడ పెట్టినా అక్కడ ఆకాశం ఉంటుంది, అక్కడ ఖాళీ జాగా ఉంటుంది. అంటే ఆకాశమే అంత వ్యాపకంగా ఉంది అంటే ఆకాశం కన్నా సూక్ష్మ స్వరూపం ఆ పరమాత్మ స్వరూపంలో ఉన్న అలాంటి జీవన్ముక్త పురుషులకు ఆ భేదబుద్ధి ఉంటుందా? వాడు మంచోడు, వీడు చెడ్డోడు, వీడు దొంగ, అది ఇది అని. అందరికీ ఆత్మస్వరూపుడుగానే ఆ మహాపురుషుడు ఉంటాడు. కాబట్టి వాళ్ళందుకే రుద్రాభిషేకంలో స్థేనానాం పతయే నమో నమః, దొంగల పతియే అని శివునికి ఆ రూపంలో కూడా అభిషేకం చేస్తారు. ఎందుకంటే ఆయనే ఉన్నాడు, పరమాత్ముడే ఉన్నాడు అన్ని చోట్ల. ఉన్నది ఒకటే సద్వస్తు. ఆ సద్వస్తుని ఇన్ని వెరైటీలుగా లీలా నాటక సూత్రధారి, ఇదంతా ఒక లీలైన ఇదంతా ప్రపంచంలో జరుగుతున్నదంతా. అలాంటి వ్యాపక స్వరూపం మనము. అప్పుడు మనకు భయం పోతుంది. మనకన్నా భిన్నంగా వేరే ఏదన్నా ఉందని అనుకున్నా కూడా ద్వితీయాద్వై భయం భవతి. ఏది ఉదరమపి అంతరం అస్తి సేత్. ఉదరం కొద్దిగా కూడా మనకన్నా భిన్నంగా ఇంకేదో వస్తువు ఉంది అనుకుంటే కన్నా భయం వచ్చేస్తుంది. సాక్షాత్ బ్రహ్మదేవుడు సృష్టి ఆదిలో స్వయంగా ఆయన భయపడ్డాడు. చూస్తే ఆయన జన్మ అయిపోయింది. మనం ఇప్పుడు ఒంటరిగా అడవిలో ఎక్కడైనా ఇరుక్కుపోయినప్పుడు, ఏమీ దిక్కు తెలియనప్పుడు ఎట్లా భయపడతాము, అట్లాంటి భయం వచ్చేసింది. అయ్యో ఎక్కడున్నాను నేను, ఎవరు ఏంటి అని చెప్పేసి. కొద్దిగా వేద జ్ఞానం, ఆయన స్వరూప జ్ఞానాన్ని మర్చిపోతేనే అంత మళ్ళా భయము అటాక్ అయిపోతుంది. అందుకే మళ్ళీ మనము దీన్ని స్మరణ చేస్తూ ఉంటాం. మనమే ఉన్నాం, అంతటా మనమే ఉన్నాం, మనం ఒక్కరమే ఉన్నాం. ఒకటే స్వరూపం ఉంది, సచ్చిదానంద, ఒకటే సత్యమైన వస్తువు, అది మనలో ఉన్న పరమాత్మ స్వరూపం. ఇంక మళ్ళా కిమిచ్చన్ కస్య కామయ్య శరీరం అనుసంజరే. ఇంక మళ్ళీ కోరికలు ఏముంటాయి? మన దగ్గర మనకన్నా భిన్నంగా ఏదో ఒక వస్తువుని మనసులో ఊహించుకొని అది వస్తువు నా దగ్గర లేదు, దాన్ని పొందాలని ప్రయత్నం చేస్తుంటాం. అరే ఆ వస్తువు కూడా నువ్వే అయి ఉన్నావు, నువ్వే ఆ వస్తు రూపంలో కనిపిస్తున్నావు అన్నప్పుడు దాన్ని పొందాలని కోరిక ఎందుకు వస్తుంది? ఆల్రెడీ పొందే ఉన్నాం మనం. సంపూర్ణ ప్రపంచాన్ని నేను పొందే ఉన్నాను. ఋషికేశ్లో ఒక శివానంద మహారాజ్ అని పెద్ద ఆశ్రమం కట్టాడు. వాళ్ళు అంటుండేవంట, గురుగారు మీరు ఏం లేదని ఒక కారు తీసుకోవాలి, అట్లా ఇట్లన్నారంట. అరే ఈ ఒక్క శరీరంలోనే కారు తోలాలన్నా? ఈ ప్రపంచంలో ఎంతమంది కార్లు తోలుతున్నారో అందరి శరీరాల్లో నేనే తోలుతున్నాను. అన్ని కార్లు నావే. ఒకే కారు అంటావేంటి? నేను సంపూర్ణ ప్రపంచంలో కార్లన్నీ నావనుకుంటే నువ్వు నాకు ఒకే ఒక కారులో సీమితం చేసి నన్ను అక్కడే చిన్నవాణ్ణి చేయాలని చూస్తున్నావా? ప్రపంచంలో ఎన్ని కార్లు ఉన్నాయి అవన్నీ నావే. అంతటా నేనే తోలుతా ఉన్నాను. ఆ శరీరంలో నేనే తోలుతా ఉన్నాను. ఈ శరీరంలో ఇట్లా సన్యాసి అయ్యాను, ఆ శరీరంలో నేనే అన్ని ప్రధానమంత్రి అయ్యాను. అంతటా నేనే ఉన్నాను. ఆ ప్రాక్టికల్కి పోవాలంటే అభ్యాసం చేసుకోవాలి. అప్పుడు భేద బుద్ధి పోయినప్పుడు ఇంక ఎలాంటి భయము, అజ్ఞానం అనేది వంతు లేశ మాత్రం కూడా ఉండదు. అందుకే అలాంటి సర్వవ్యాపకమైన ఆనంద విగ్రహము, నిష్కళంక కీర్తి అంటే అనవద్య కీర్తి అంటే
మన స్వరూపంలో ఇప్పుడు సగుణ సాకార రూపంలో కలంకాలు అతికిస్తూనే ఉంటారు. రాముని కానీ కృష్ణుని కానీ ఎన్ని రకాలు. కృష్ణునికి అంతమంది భార్యలు అవసరమా? మహాకాముకుడని దుష్టులు చూసే విధానంలోటి ఆ రాముడు దయాహీనుడు, నిండు గర్భవతిని అడవిలో పంపించినాడు, దారిలో పోయే దానయ్యల మాటలు వినుకొని అది ఎంత ఘోరమని వాళ్ళకి ఆ మచ్చలు కలంకాలు అంటించినారా లేదా? కానీ నిర్గుణ నిరాకార పరమాత్మ మీద ఏదైనా కలంకం అంటించి చూడండి, అలాంటి ఓడు ఇలాంటి ఓడని ఏదైనా ఒక్కటి చరిత్రలో కానీ పురాణంలో కానీ నిర్గుణ నిరాకార స్వరూపానికి ఎవరైనా నిందలు చేసి ట్రై చేయండి. అక్కడ ఏమీ లేదు, కర్తృత్వం లేదు, శరీరం లేదు, చరిత్ర లేదు, భోక్తృత్వం లేదు. ఏమని కలంకం చెప్తావు? ఏదో కొద్దిగా చరిత్ర పరిచిన రూపంలో ఉంటే దానికి నువ్వు కలంకాలు అంటించగలవు. అలాంటి నిర్గుణ నిరాకార స్వరూపను నువ్వు నిష్కలంక కీర్తి ఉన్నవాడివి నువ్వు. నీకు ఎప్పుడు నీలో వాడు వీడు మనల్ని లిమిటెడ్గానే చూస్తుంటారు ప్రపంచం. మనం వ్యాపకంగా భావనలో ఉంటే కూడా ఉండనీరు. అందుకే మదాలస చెప్తుంది కదా, చిన్న పిల్లోనికి తొట్ల పాటలోనే చెప్తుంది, తాతేతి కించేత్ తనయేతి కించిత్ అంబేతి కించిత్ దైతేతి కించిత్ మమేతి కించిత్ నమమేతి కించిత్ త్వంభూత సంగం బహుమానయేత శుద్ధోసి బుద్ధోసి నిరంజనోసి సంసారమాయా పరివర్జితోసి. ఒరే నాన్న, తాతేతి కించిత్ తనేతి కించిత్. ఒకడు నేను తండ్రి అంటాడు, ఒకడు వాళ్ళ నాన్న వాడిని నువ్వు నా కొడుకా అంటాడు. మళ్ళా కొంతమంది నా అమ్మ అంటారు, నా భార్య అంటారు, నువ్వు నా భార్య అంటుంటారు, నువ్వు మనోడివి మావోడివి అంటుంటారు, నువ్వు మావోడి కాదు మనోడు కాదు అంటుంటారు. ఇవన్నీ అసలు నువ్వు పట్టించుకోకు, నువ్వు నమ్మకు. వాళ్ళందరూ ఈ శరీర సంఘాతాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నారు. ఈ భూత సంఘానికి వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ మాట్లాడుకుంటున్నారు. నీకు ఏమి పేర్లు లేవు. నతేస్తి నామః కృతం హి తత్కల్పన అధునా ఏవ. అన్ని కల్పనాలే, పేర్లు వాళ్ళు వీళ్ళు వ్యవహారం పెట్టుకుంటున్నారు. నువ్వు ఈ భూత శరీర సంఘాతానివి కాదు. నువ్వు శుద్ధోసి, నువ్వు శుద్ధ జ్ఞానస్వరూపని. బుద్ధోసి, శుద్ధ బుద్ధ జ్ఞానస్వరూపని. నువ్వు నిరంజనోసి, నీకు ఏ ప్రకారమైన కలంకాలు మలినాలు లేవు. కానీ ప్రపంచం అలా చూస్తున్నామని నువ్వు దుష్టుడివి, నువ్వు దుర్మార్గుడివి, అమ్మ నాన్నను సాకకుండా వదిలిపెట్టేసి వచ్చేసినావా, ఎంత దయాహీనుడివి, ఎన్ని ప్రకారాల కలంకాలు వేస్తుంటారు. అవన్నీ పట్టించుకోక, అవన్నీ ఈ శరీరానికి వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు. నీలో మచ్చ లేదు, నీలో ఒక్క చిన్న ఇంప్యూరిటీ కూడా లేదు. నువ్వు చాలా శుద్ధ స్వరూపానివి. నువ్వు అమృతస్య పుత్రాహ అంటుంది వేదాంతం. ఎవడంటాడు ప్రపంచంలో? ఎవడన్నా చెప్పి అంత పెద్ద పోస్ట్ ఎవడన్నా ఇచ్చడం మనకు? ఊర్లో ఉన్న సర్పంచ్ పోస్ట్ కూడా ఇవ్వరు. ఆ సర్పంచ్ పోస్ట్ ఇవ్వాలంటే కూడా 20-30 లక్షలు ఖర్చు పెట్టుకోవాలి. ఇంట్లో ఒక పెద్ద పోస్ట్ కూడా నువ్వు పెద్ద దిక్కని ఆ మర్యాద కూడా ఇవ్వరు. శాస్త్రం ఎంత మర్యాద ఇస్తుంది? అమృతస్య పుత్రాహ తత్వమసి. నువ్వు సాక్షాత్ ఆ పరమాత్ముడే అయినావు. పరమాత్ముని పోస్టు నువ్వు. నిన్ను నువ్వు తక్కువ నేసుకోకు. నువ్వు అమృతుడు, నువ్వు నిర్గుణ నిరాకార, నీ సృష్టికి కారకుడు నువ్వు అని ఎంత ఎలివేట్ చేస్తుంది శాస్త్రం. ఇలాంటి శాస్త్రము గురువుల మాట వినకుండా దారిలో పోయే దానయ్యల మాటలంతా విని, అవును నేను పరిచ్ఛిన్నుని, నేను అల్పుని, నేను పుట్టి సచ్చేవాడిని, వాళ్ళ మాట ఎందుకు నమ్ముతావు? శాస్త్ర మాట నమ్ము. నువ్వు ఎవరి మాట ఎక్కువ నమ్ముతుంటావు వాళ్ళలాగా అయిపోతావు అంతే. ఒక పెద్ద సైంటిస్ట్ది ఒక చరిత్ర ఉంది. 1996 నోబెల్ ప్రైజ్ ఇస్తారు. ఏదన్నా సైంటిస్ట్ ఏదన్నా కొత్తగా కనిపెడితే వాళ్ళకు ఒక పెద్ద ప్రైజ్ ఇచ్చి నోబెల్ ప్రైజ్ అని, అది చాలా తక్కువ మందికి దొరుకుతుంది. ఒక సైంటిస్టు దానికి సెలెక్ట్ అయ్యాడు. ఆ సైంటిస్ట్ మీద సినిమా కూడా వచ్చింది, ది బ్యూటిఫుల్ మైండ్ అని. ఆ సైంటిస్టు చరిత్ర ఏంటంటే, అతను 2వ విశ్వయుద్ధం జరిగినప్పుడు జర్మన్లో పుట్టి ఉంటాడు. జర్మన్లో పుట్టి ఆయన నాజీ
అతను ఇంకా అమెరికాలో చదువుకుంటా ఉంటాడు. ఆ సమయంలో జర్మనీ మొత్తం అస్తవ్యస్తమైపోయి అందరూ వాళ్ళ ఇంటి వాళ్ళందరూ చచ్చిపోయింటారు. ఇంకా అప్పుడు బ్రెయిన్లో ఆ షాక్ కలిగి ఇంకా నాకు ఇంక ప్రపంచంలో ఎవరు లేరని మెంటల్ కొద్దిగా బుర్రకి ఎక్కేసి ఇంకా ఆ రోజు నుంచి ఆయనకు 2 ప్రపంచాలు కనిపిస్తూ ఉంటాయి. ఆ జర్మన్ దేశానికి ఆయన సీక్రెట్ ఏజెంట్ లాగా పనిచేసేటట్టుగా కొంతమంది కనిపిస్తూ ఉంటారు. మళ్ళా నార్మల్గా అమెరికాలో చదువుకొని అక్కడ పెద్ద ప్రొఫెసర్ అయింటాడు మ్యాథమెటిక్స్లో. ఆ మ్యాథమెటిక్స్ దీంట్లోనే 2 విషయాల్లో ఆయనకు నోబెల్ ప్రైజ్ వస్తుంది. అంత గొప్ప సైంటిస్ట్ మరి. కాకపోతే భ్రాంతి వల్ల ఇప్పుడు భూత ప్రేతాలు చూసేటోళ్ళకి మన పక్కలోనే ఉంటారు, వాళ్ళకి కనిపిస్తూ ఉంటాయి, మనకు కనిపించవు భూత ప్రేతాలు. వాళ్ళ అట్లుంటుంది, ఎవరెవరు మనసు వీక్గా ఉంటుందో వాళ్ళకి కనిపిస్తూ ఉంటాయి. ఇంకా పెళ్ళి చేసుకుంటాడు, పిల్లలు కూడా పుడుతుంటారు. ఇంక ఈయన జర్మనీకు ఏజెంట్ లాగా ఈయన ఇవన్నీ పోస్ట్ ఆఫీస్లో పోయి లెటర్లు వేయడము అవన్నీ చేస్తూ ఉంటే కనుక వాళ్ళది అమెరికాలది వాళ్ళది సీక్రెట్ ఏజెంట్లు ఉంటారు. ఎవరు మన దేశంకి విరుద్ధంగా ఏదో లెటర్లో పోస్ట్లో చేస్తున్నారని వాళ్ళు అరెస్ట్ చేస్తారు. ఇంక అరెస్ట్ చేసి అంత ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది వీడు పిచ్చోడు అని. వాడికి ఒక 10-15 మంది కనిపిస్తూ ఉంటారు క్యారెక్టర్లు. అంత కాల్పనికమైన క్యారెక్టర్లు. జర్మనీకి సంబంధించిన ఆఫీసర్లాగా కనిపిస్తూ ఉంటారు. మళ్ళా భార్య పిల్లలు అంతా నచ్చ చెప్పేసి, చూడు నీకు ఇంకో ప్రపంచం ఏదో కనిపిస్తుంది, వాళ్ళు కనిపించేటోళ్ళు అది భ్రాంతి, వాళ్ళు నిజమైన మనుషులు కాదు, వాళ్ళ మాట నమ్ముకు నువ్వు అట్లా ఇట్లా అంటారు. భార్యతోటి కొంచెం సీక్రెట్ ఎంత ఉన్నా కూడా చెప్పుకుంటారు కదా, ఎట్లా నమ్మొద్దు అంటున్నావు, నువ్వు ఎట్లా నిజంగా కనిపిస్తుంది నాకు, నీలాగానే అంతే నిజంగా వాళ్ళు కనిపిస్తున్నారు. పక్కలోనే అక్కడే హాస్పిటల్లో అడ్మిట్ అయితే అక్కడ కూడా వచ్చిన వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. వాళ్ళు వాళ్ళతోనూ మాట్లాడుతూ ఉంటాడు, వీళ్ళతోనూ మాట్లాడుతూ ఉంటాడు. డాక్టర్ ఒక మంచి ఉపాయం ఇస్తాడు, చూడు మేము ఒరిజినల్, వాళ్ళు ఒరిజినల్ కాదండి, నేను నీకు మంచి యుక్తి ఇస్తున్నాను. చూడు మమ్మల్ని నువ్వు చిన్నప్పటి నుంచి 20-30 సంవత్సరాల నుంచి చూసినావు కదా, 20 సంవత్సరాలకు ముందు మేము బాగా యంగ్గా ఉన్నాం, చిన్న వయసులో ఉన్నాం. ఇప్పుడు మార్పులు చెందుతూ మేము ముసలితనం వైపు పోతూ ఉన్నాం. నువ్వు మిగతా వాళ్ళను కూడా 10-15 మంది చూస్తున్నావు కదా, వాళ్ళ వయసు నువ్వు గమనించు. 20 సంవత్సరాల ముందు వాళ్ళు ఏ వయసులో కనిపించుంటారో ఇప్పుడు కూడా వాళ్ళు అదే వయసులోనే అదే రూపంలోనే కనిపిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు రియల్ కాదు, మేము రియల్ అని డాక్టర్ మంచి యుక్తినిస్తాడు. చూస్తాడు, అవును కదా, అడుగుతాడు వాళ్ళని, భ్రాంతి రూపంలో కనిపిస్తుంది కాబట్టి ఇన్ని రోజులు నాకు మోసం చేస్తారా, ఇదే నిజమని చెప్పేసి, మీరెందుకు మాలాగా ముసలోళ్ళు అయితే లేరు, 20 సంవత్సరాల నుంచి ఒకేలాగా ఎందుకున్నారు మీరు నిజమైన మనుషులైతే మాలాగా మార్పు రావాలి కదా, ముసలితనం అవన్నీ వాళ్ళతో మాట్లాడతాడు. ఆ కనిపించే ఇప్పుడు ఎంత పెద్ద మంచి యుక్తి ఇచ్చాడు డాక్టరు, వాళ్ళ అబద్ధము మన ఇది నిజమైన ప్రపంచం అని. కానీ వాళ్ళు కనిపించే జనాలు ఏ ముద్రం ఇస్తారు తెలిసిన, డాక్టర్ తల మీద చేయబట్టుకుంటాడు. ఆ కనిపించే క్యారెక్టర్ చెప్తారు, చూడు నువ్వు, వాళ్ళు డూప్లికేట్ మనుషులు, వాళ్ళు ఒరిజినల్ మనుషులు మేము, నువ్వు మమ్మల్ని నమ్మితే కానీ నువ్వు కూడా మాలాగే ఎప్పుడు పర్మనెంట్గా ఇలాగే ఉంటావు. నువ్వు ఆ మనుషుల్ని, మార్పులు చెందే మనుషుల్ని ఎక్కువ నమ్మినందుకు నువ్వు కూడా వాళ్ళలాగా అయిపోతున్నావు. నువ్వు వాళ్ళని నమ్ముకు, అది ఆ ప్రపంచం అబద్ధం, మేమే నిజము, నువ్వు మాలాగా నమ్ము, నువ్వు కూడా నీలో కూడా మార్పులు రాదు అంటారు. మళ్ళా వాళ్ళు చెప్పిన మాటని డాక్టర్కి చెప్తాడు, ఏ డాక్టరు నువ్వు నన్ను మళ్ళా మోసం చేస్తావా, నేను మీ మాటలు నమ్మి నేను మీలాగా ముసలోడిని అయిపోతున్నాను, వాళ్ళ మాటలే నమ్మాల్సి ఉంటే, వాళ్ళు నమ్మింటే నేను కూడా మార్పు చెందేది కాదంటాడు. డాక్టర్ నెత్తి మీద చేయబెట్టుకుంటాడు. వీటికి కనిపించే క్యారెక్టర్ కూడా ఎంత మాట్లాడుతున్నాయి, ఎంత బుర్ర పాడు చేస్తున్నాయని చెప్పేసి. ఇంకా లాస్ట్కి ఇంకా భార్య చాలా ఏడ్చుకునేసరికి ఇంక సరేలే, భార్య మీద కొంచెం మోహం ఉంటుంది కదా, కనిపించి ఏది కనిపించినా భార్యకి మాత్రం నాకు అది కనిపిస్తలేదని చెప్పుకుంటూ నేను మేలైపోయాను, నేను బాగా అయిపోయాను అని చెప్పేసి అబద్ధం చెప్పుకుంటూ వస్తుంటాడు. కానీ వాళ్ళు కనిపిస్తూనే ఉంటారు. లాస్ట్ వరకు తనకు నోబెల్ ప్రైజ్ అవార్డు 1996లో పెద్ద హాల్లో అవార్డు ఇస్తుంటాడు. ఆ అవార్డు ఇస్తున్నప్పుడు కూడా వాళ్ళు ఆ హాల్లోకి వచ్చేసింటారు. అప్పుడు లాస్ట్లో ఒకే స్పీచ్లో ఒకటే చెప్తాడు, మీరు ఇప్పుడు నన్ను చాలా తెలివైనవాడు అని చెప్పేసి నోబెల్ ప్రైజ్ అవార్డు ఇస్తున్నారు,
మరి నిజంగానే నన్ను మీరు అంత తెలివైన వాడని నమ్మితే మాత్రము నేను ఒక సత్యాన్ని చెప్తున్నాను, మీరు గమనించండి. నాకు కొంతమంది మీకెవరికి కనిపించని కొంతమంది నాకు కనిపిస్తున్నారు. మీరేమో అదే అబద్ధం అంటారు, వాళ్ళేమో మిమ్మల్ని అబద్ధం అంటారు. నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఒకటి మాత్రం సత్యం, వాళ్ళు నిజంగానే లేని వ్యక్తులు కనిపిస్తున్నారంటే కూడా మీ అస్తిత్వం కూడా లేకుండానే ఉంది. నేను ఒక సైంటిస్ట్గా చెప్తున్నాను, మీరు కూడా ఒరిజినల్ మనుషులు కాదు. వాడు నిజమైన వేదాంతం చెప్పాడు. మనము స్వప్నంలో కూడా అది స్వప్నంలో ఉన్నది అబద్ధము, పొగులు కనిపించి వీళ్ళంతా నిజమైన జనాలు అనుకుంటున్నాం కదా. కానీ వాడు సైంటిస్ట్ బాగా ఆలోచించి రెండు ఒకే రియాలిటీలో ఉన్నాయి. ఊరికే మనము దీనికి ఇది సత్యము అని అనుకుంటూ దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చుకుంటూ వచ్చినాం. రెండిటికి ఏమీ తేడానే లేదు. అది అబద్ధమైతే మీరు అబద్ధమే, మీరు సత్యమని మేము నిజమైన మనుషులు, ఇది సత్యమైన జగత్ అంటే మరి వాళ్ళు కూడా సత్యమే. రెండిటికి ఏమీ తేడానే లేదు. ఇది రాసి పెట్టుకోండి అని చెప్పాడు. నిజమైన వేదాంతం మాట చెప్పాడు. మనకు కూడా అదే సమస్య కదా. రాత్రిపూట స్వప్నంలో కనిపించే ప్రపంచం అది ఒట్టొట్టిదేలే, దాని గురించి ఏం మాట్లాడేది, దాని గురించి చింత ఎందుకు చేయాలని. పొగలు కనిపించే మాత్రం చూసిన మగాలే మళ్ళా చూస్తున్నాము. కొత్త వెరైటీలు ఏం వస్తలేదు. 100 సంవత్సరాలకు చూసిన మగాలే చూస్తూ ఉండాలి, అదే ప్రపంచం చూస్తూ ఉండాలని. అందుకే ఇది సత్యమని ఊరికే అనుకుంటున్నాం. వాస్తవికంగా ఇది కూడా నిజం లేదు. ఇది దీర్ఘ స్వప్నం. స్వప్నాలు కొన్ని చిన్న స్వప్నాలు, పెద్ద స్వప్నాలు వస్తాయి. ఇది 100 సంవత్సరాల స్వప్నము, అవంతా 4-5 గంటల సేపు వచ్చే స్వప్నాలు. ఇది ఒక దీర్ఘ స్వప్నం అంతే. ఏమీ తేడా లేనే లేదు. ఆ స్థాయికి వెళ్ళినప్పుడు మనకు తెలుస్తాయి. అప్పుడు ఇలా మనము ఈ సకల ప్రపంచాన్ని మనము మిథ్యాగా మనం నిర్ణయం చేస్తే అప్పుడు మనకు తెలుస్తుంది మనం నిజమైన మనము కేవలం సాక్షి స్వరూపులం అంతే. ఈ నాటకాలన్నీ మన శరీరంలో జరిగే నాటకాలు, బయట జరిగే నాటకాలకి కేవలం సాక్షి రూపంలో నిలబడాలి. ఈ శరీరంతోటి నేను అనుకుంటామంటే కానీ ఇరుక్కుపోతాం మనం. అలాంటి నిష్కలంక అనవద్య కీర్తేహే, మనకు చిన్న మచ్చ కూడా లేదు. ఈరోజు నువ్వు దుష్టుడివి, నువ్వు అలాంటి వాడు ఇలాంటి వాడు ఎవరైనా అంటున్నారంటే అంతా ఈ శరీరాన్ని వాళ్ళు అంటున్నారంతే. మనకు అలాంటివి ఏమీ లేదు. నా ఏవా అన్యత క్వాపి వికారి నహాతే, మనలో ఏ ప్రకారమైన వికారాలు పొందువు, మారిపోమ్మనము. మనకు అనిపిస్తుంది బహుశా నేను పరమాత్మ స్వరూపంలోనే ఉంటునేమో, కాకపోతే ఇప్పుడు జీవుడిగా మారిపోయాను, చేసిన పాపకర్మల వల్ల జీవుడిగా మారిపోలేదు. మనం పరిణామే కారణం కావడానికి వీలునే లేదు. మనలో అలాంటి వికారాలు, మన స్వరూపంలో వికారాలు రానే రావు. జీవుడిలాగా అయిపోయామని కేవలం అనుకుంటున్నామంతే. అనుకుంటూనే అది నిజంలాగా అయిపోయింది. కాబట్టి ఆ భావనలంతా మనము తీసేసుకుంటూ ఉండాలి. వినా అహం అధ్యాసం సంస్కృతి అముష్య సంస్కృతి అంటే ఎప్పటి వరకు ఈ అహంకారము నువ్వు వదులుకోవో అప్పటి వరకు ఈ ఎన్ని వెరైటీలుగా సంసారం ఉందో అదంతా కూడా ఒక అహంకారం వల్లనే కనిపిస్తూ ఉంది. ఇన్ని తిప్పులు ఈరోజు మనమున్న మన సత్యాన్ని మనం తెలుసుకోవడానికి అడ్డు ఎందుకు వస్తుంది? మనములో ఏ ప్రకారమైన మచ్చలు లేవు, సమస్యలు లేవు. చేసిన తప్పులకు మనము కారణము కాదు. అలాంటి మనల్ని అనవసరంగా ఇన్వాల్వ్మెంట్ చేసిందంటే కానీ ఈ అహంకారమే. అందుకే ఈ అహంకారం కన్నా అతిరిక్తంగా ఈ బయట ప్రపంచంలో ఏమీ లేదు. అందుకే దీన్ని బాగా గమనించండి. అహంకారం మీద ఎందుకు మోహం పెట్టుకుంటారు? వదిలిపెడతాలేమో అది మన శత్రువు, మనల్ని తిప్పలు పెడతా ఉంది. దాని అవసరం లేదు, దానికి ఎక్కువ మనము మహత్వం ఇవ్వద్దు అంటే కానీ లేదు. దాన్నే గట్టిగా పట్టుకుంటా ఉన్నాం. ప్రతిరోజు సుషుప్తి అవస్థలో దాని అవసరం ఎక్కడ ఉంటుంది? ఏమి లేదు. అది లేదంటే మనకు ప్రపంచం లేదు, సమస్య లేవు, దుఃఖాలు లేవు, ఏ లొల్లి లేదు. గాఢ సుషుప్తిలో నీ శరీరంలో పట్టునొప్పులు, ఆ నొప్పులు ఏమిటినా నీకు అలాంటి సమయంలో కూడా ఏదైనా మంచి నిద్ర వచ్చిందంటే అసలు ఏ సమస్యలు ఉండదు, ఏ నొప్పి ఉండదు మంచి నిద్రలో. ఆ మనసు బుద్ధులు యాక్టివ్గా ఉంటేనే అన్ని సమస్యలు వస్తాయి. అలాంటి మనసు బుద్ధులు మనం వదలలేకపోతున్నాం. ఆ భూతం పట్టుకున్నట్టు ఆ అహంకారం మనల్ని పట్టుకునేసింది.
అందుకే అది అవసరం లేదు. నువ్వు దాన్ని నీకు వేరుగా దాన్ని గమనించే తెలివితేటలు వచ్చినాయంటే నువ్వు మహాపుణ్యాత్ముడివి. ఇక్కడ వరకు సాధన చేసుకొని రావచ్చు, కానీ ఆ అహంకారాన్ని మాత్రము వేరుగా చూసే తెలివితేటలు బాగా క్షురస్యధార అంటారు, కత్తి మీద సామ లాంటిది, కత్తి మీద నడిచినట్టుగా. కశ్చిద్దీర ప్రత్యేగాత్మానమైక్షత్ అని, ఎవడో ధీరమైన పురుషుడే ఇంత సూక్ష్మమైన వస్తువులో విచారణ చేసుకొని ఆ అహంకారాన్ని చంపుకుంటాడు. అందుకే ఇవన్నీ కూడా అన్ని అహంకారమే. ఈ అహంకారాన్ని నువ్వు తొలగించుకో. సంపూర్ణ సంసారానికి డెఫినేషన్ పెద్దగా చెప్పాల్సిన, అహంకారమే సంసారము. అహంకారం పోయిందంటే మళ్ళీ ఏ సంసారం లేదు. అహమమ్మ భావాలకి మూల కారణం ఈ అహంకారమే. మళ్ళీ అందుకే తస్మాదహంకారమిమం స్వశత్రుం భోక్తుర్గలే కంటకవత్ ప్రతీతం విచ్ఛిద్య విజ్ఞానమహాసినా స్ఫుటం భుక్ష్వాత్మసామ్రాజ్యసుఖం యథేష్టం. తస్మాదహంకారమిమం స్వశత్రుం భోక్తుర్గలే కంటకవత్ ప్రతీతం విచ్ఛిద్య విజ్ఞానమహాసినా స్ఫుటం భుక్ష్వాత్మసామ్రాజ్యసుఖం యథేష్టం. తస్మాదహంకారమిమం స్వశత్రుం భోక్తుర్గలే కంటకవత్ ప్రతీతం విచ్ఛిద్య విజ్ఞానమహాసినా స్ఫుటం భుక్ష్వాత్మసామ్రాజ్యసుఖం యథేష్టం. అందుకే తస్మాత్ ఇన్ని కారణాలు చెప్పడం వల్ల ఇమం అహంకారం స్వశత్రుం, ఈ అహంకారం మన శత్రువు. ఆ శత్రువుని మనకి దాని మీద విపరీతమైన కోపం రావాలి కదా. భోక్తుర్గలే కంటకవత్ ప్రతీతం, తినేటప్పుడు గొంతులో చిక్కున్న ముళ్ళు లాంటిది అహంకారం. మంచిగా మనలో ఉన్న పరమానందాన్ని పొందాలనుకుంటా అంటే ఈ అహంకారం బుసుగొట్టుకొని బయటకు వస్తూ ఉంటుంది. తినేటప్పుడు అన్నం తినేటప్పుడు గొంతులో వచ్చే ముళ్ళు లాంటి అహంకారము స్వశత్రు, మన శత్రువు అది. విజ్ఞాన మహాసిన విచ్చిత్య స్ఫుటం, విజ్ఞానం అనే మహా ఖడ్గముతోటి దాన్ని నరికేసి భుంక్ష్వ ఆత్మ సామ్రాజ్య సుఖం యథేష్టం. సామ్రాజ్యం ఉంది లోపల, పరమానంద స్వరూపం, పరమానందం ఉంది. ఆ అహంకారాన్ని మాత్రం చంపుకొని గెలిచినావా నువ్వు యథేష్టంగా నీ సామ్రాజ్యం, ఆనంద రాజ్యాన్ని నువ్వు పొందొచ్చు అని. రామకృష్ణ పరమహంసుల రూపంలో ఆయనకు కూడా ఈ అహం మమ భావాలు ఇవి రెండే అడ్డముండే. మంచిగా దేవి ఉపాసన చేసి ఆయన కళ్ళు మూసుకుంటే దేవి ప్రత్యక్షమవుతూ ఉంటుంది. ప్రత్యక్షమవుతూ ఉంటే ఎన్నో పనులు, ప్రపంచంలో ఎన్నో పనులన్నీ కూడా అయిపోతూ ఉంటాయి. ఆయనకి తెలిసిపోతుంది ఇది అసలైన స్వరూపం కాదు, నిర్గుణ నిరాకార స్వరూపాన్ని పొందే వరకు ఆత్యంతిక దుఃఖ నివృత్తి కలగదు అని చెప్పేసి రోజు పొరలాడి ఏడుస్తూ ఉంటాడు. ఏడుస్తూ ఉన్నప్పుడు బాగా సాధన చతుష్టయ సంపత్తులు బాగా కరెక్ట్గా ఉన్నప్పుడు, మనలో శిష్యత్వం, మనము నిజమైన శిష్యులుగా రెడీ అయినప్పుడు ఆ పరమాత్ముడు ఇలాంటి చోట లేడని లేదు కదా, సర్వవ్యాపకంగా ఉంటాడు. ఎక్కడ శిష్యుడు ఉంటాడో అక్కడే ఏదో ఒక గురు రూపంలో అక్కడికి వచ్చేస్తాడు. అందుకే అంత ఉత్కృష్ట సాధన చేశాడు కాబట్టి రామకృష్ణ పరమహంసుడు అక్కడ తోతాపురి అని గురు రూపంలో అక్కడికే వెతుక్కుంటూ వస్తాడు. అప్పుడు ఆ దక్షిణేశ్వరంలోకి వచ్చింటాడు. చూస్తే కన్నా యోగులు కదా, చూస్తేనే కనిపెట్టేస్తారు, అబ్బో వీడు బాగా పొండయింది, వీడి మనసు బాగా మాగి ఉంది, ఇక్కడ ఏదైనా ఉపదేశాలు చేస్తే పనికి వస్తుందని చెప్పేసి నువ్వు స్వయంగానే పిలిపించి నువ్వు వెతుకుతున్న పరమానందాన్ని నేను ఇప్పిస్తాను, కాకపోతే నేను చెప్పినట్లు వినాలంట. నేను వింటాను అని అంటాడు. సరే అని చెప్పేసి నువ్వు సన్యాసం తీసుకోవాలంటాడు. సన్యాసం తీసుకుంటాను, కానీ మా అమ్మ ఇంకా బతికే ఉంది, కొన్ని రోజులు తెల్లబట్టలు వేసుకుంటాను, ఈ ఎర్రబట్టలు చూస్తే మా అమ్మ చాలా ఏడుస్తుంది
అంటే సరేలే పర్వాలేదు, పైన బట్టలదేం లేదు, లోపల ఆంతరికంగా సన్యాసము ఇది అని. మళ్ళీ ఇంకంతా ఈ వేదాంత జ్ఞానం అంతా తత్వం అంతా బోధ చేసిన తర్వాత ఇంకా ధ్యానంలో కూర్చొని మొత్తం ఇంకేమీ నీకు బుర్రలోకి ఏమీ రాకూడదు ఆలోచనలు అంటే ఏమొస్తుందంటే నాకు దేవి కనిపిస్తూ ఉందంటాడు. దేవి కూడా కనిపించకూడదండి. నేను ఎట్లా చేయాలి? కనిపించకూడదంటే నేనేం చేద్దాను? నాకు దేవి ఉపాసన చేసి చేసి అలవాటు దేవి కనిపిస్తూ ఉందన్నాడు. ఒక పని చేయి, దేవి కనిపిస్తే కన్నా కత్తి తీసుకుని నరికే అంటాడు. అయ్యో, ఎట్లా కోప్పడతాడు ఫస్ట్. నేను పూజ చేసి ఆరాధన చేసిన దేవిని నరికేయమంటున్నాను. భక్తుడైన వాడు అలాంటి పనులు మనసులో ఊహించుకోవడానికన్నా అవుతుందా? సరేలే, ఇప్పుడు సమస్య నువ్వు దేవిని చంపలేదు, నువ్వే కదా సమస్య. ఒక పని చేస్తాను, నువ్వు కళ్ళు మూసుకొని దేవి వచ్చినప్పుడు చెప్పు, ఫస్ట్ నేను నిన్ను చంపేస్తాను, నీ గొంతు పోషేస్తాను. అప్పుడు నువ్వు లేవు కదా, ఇంకెవరో కదా. అప్పుడు ఆ చేతిలో కత్తి పట్టుకుని రెడీగా ఉంటావు కదా, ఆ కత్తితోటి దేవిని కత్తిరించే అంటాడు. సరే అండి, ఇంకా ఆయన మాటల ప్రభావంకి ఆయన చెప్పినట్లే చేస్తాడు. దేవి కనిపించిందా? కనిపించింది. చేతిలో కత్తి పెట్టుకున్నావా? పెట్టుకున్నాను. చూడు, ఇప్పుడు నేను నీ గొంతు కోసేస్తున్నాను, ఇంక నువ్వు లేవు అని చెప్పేసి గోరుతోనో లేదా గాజుతోటో ఇట్లా గొంతు కోసినట్లుగా అనుభూతిని తెప్పిస్తాడు. ఇంకా అప్పుడు ఇంకా నేను లేనోనే ఆ చేయిపోయి, ఆ చేతిలో ఉన్న కత్తిపోయి ఆ దేవిని కూడా కత్తిరిచేస్తే మమ భావం అటుపోయింది. ఇక్కడ నేను అనే భావము, నేను అనేది ఉండే కదా సూక్ష్మ సత్వరూపంలో కూడా నేను అనే భావం పోయింది, నాది అన్న భావం కూడా పోయింది. మొదటిసారి ఆ నిర్వికల్ప సమాధి స్థితికి పోయాడు. అహంకారం అట్లా తొలగించుకున్నారు. అందుకే అప్పుడు మళ్ళీ ఆ నిజమైన 1.5 రోజుల్లోనే ఆ నిర్వికల్ప సమాధి స్థితికి వెళ్ళిపోయాడు. అప్పుడు దొరుకుతుంది మనలో ఉన్న ఆ సామ్రాజ్యం, భుంక్ష్వాత్మ సామ్రాజ్య సుఖం యథేష్టం. అప్పుడు మనం యథేష్టంగా మనలో ఉన్న ఆ పరమానందాన్ని మనము ఆనందించవచ్చు, పొందవచ్చు. కానీ అహంకారం ఉన్నంతసేపు మాత్రము అది మాత్రం మనకు దరిదాపులు కూడా రాదు. జ్ఞానాభాసైన జ్ఞానం కాకపోయినా జ్ఞానం అయినట్టుగా ఊరికే నటించుకుంటూ ఉండొచ్చు అంతే. అహంకారం కనిపించిందంటే నాకు వీడికి జ్ఞానం కాలేదు, జ్ఞానం అయిపోయినట్టు ఊరికే ఊహించుకుంటున్నాడు అంతే అని చెప్పేసి. అందుకే అలాంటి అహంకారాన్ని మంచిగా విజ్ఞానం అనే ఖడ్గం ద్వారా మంచి శ్రవణం మన నిధిధ్యాసం ద్వారా విన్న విషయాన్ని మళ్ళీ కొత్త యుక్తుల ద్వారా కొత్త దృష్టాంతాల ద్వారా మళ్ళీ వింటూ ఉంటే కనుక ఆ బుద్ధిలో తీక్ష్ణతం వస్తుంది. అది కత్తిలాగా తయారవుతుంది. ఆ తీక్ష్ణమైన బుద్ధి మనలో ఉన్న అహంకారాన్ని తొలగించుకోవడానికి అప్పుడు కెపాసిటీ వస్తుంది. ఒక్కసారి అది పోయిందంటే కానీ అహంకారం ఇంక కేలకతం దుఃఖానుభవం, అన్ని అనర్థాలు ఆ రోజు ఎండ్ అయిపోతాయి. అందుకే దాని తర్వాత అనంతర కర్తవ్యం ఉపదిశతి తథా ఇది తతోహమాదేర్వినివర్త్య వృత్తిం సంత్యక్తరాగః పరమార్థలాభాత్ తూష్ణీం సమాస్వాత్మసుఖానుభూత్యా పూర్ణాత్మనా బ్రహ్మణి నిర్వికల్పః తతోహమాదేర్వినివర్త్య వృత్తిం సంత్యక్తరాగః పరమార్థలాభాత్ తూష్ణీం సమాస్వాత్మసుఖానుభూత్యా పూర్ణాత్మనా బ్రహ్మణి నిర్వికల్పః. సుఖానుభూత్యా పూర్ణాత్మనా బ్రహ్మణి నిర్వికల్పః. తతః అలా అహంకారాన్ని విజ్ఞానం అనే కత్తి ద్వారా చంపుకున్న తర్వాత అహమాదేహి వినివృత్య వృత్తిం సంత్యక్త రాగ, విషయాలలో ఉన్న రాగము సంపూర్ణంగా తొలగించుకోవాలి. ఏం ఉద్దేశం ప్రయోజనంతో అంటే పరమార్థ లాభ, మనకు అంత పెద్ద ప్రయోజనం ఉంది.
మోక్షం కన్నా పెద్ద ప్రయోజనం ఇంకోటి లేనే లేదు ప్రపంచంలో. అంత పెద్ద ప్రయోజనం కోసము మనకు విషయాలలో ఉన్న ఆసక్తిని చంపుకొని తర్వాత ఏం చేయాలంటే సమాస్వాత్మ సుఖానుభూత్యా పూర్ణాత్మన బ్రహ్మని తూష్ణీం భూత్వా తూష్ణీం సమాస్వాత్మ సుఖానుభూత్య పూర్ణాత్మన బ్రహ్మని నిర్వికల్పే తూష్ణీం భవ. నీ స్వరూపంలో నిలబడి మళ్ళా ఊరికే ఉండు, సైలెంట్ అయిపో. మౌనం అంతిమ ఉపదేశం వేదాంతంలో. చుప్చాప్ ఉష్ సైలెంట్ అంతే. ఇంకా మాటలు అయిపోయినాయి, ఇంకా నోరు అన్నీ మూసేసుకో, అయిపోయింది. ఇంకా కేలకతం దుకాన్ బంద్. ఇంకేదో వినాలని, ఇంకేదో కొత్తగా పొందాలని, ఇంకేదో బయట ఉందని ఇవన్నీ వదిలిపెట్టేసిది. తూష్ణీం భవ. ఎందుకంటే మళ్ళీ నువ్వు మౌనంగా ఉండకుండా మళ్ళీ క్రియలలో కలాపాల్లో ఇరుక్కుపోయినావంటే మళ్ళీ అది సంజీవినిలాగా మళ్ళా అది అహంకారం పుట్టుకొని బయటకు వచ్చేస్తూ ఉంటుంది. మాతా మాణికేశ్వరమ్మ దగ్గర కర్ణాటకలో ఒక మంచి శిష్యుడు ఉండేవాడంట, సంగప్ప అని. ఆ శిష్యుడు ఎంత అంటే కింద అక్కడే గుట్టలోనే మట్టిలోనే గుహ చేసుకో ఉన్నాడు. వెంకటరమణ స్వామి భక్తుడంట ఆయన. సాయంత్రం పూటలు అందరూ ధ్యానంలో కూర్చోవాలి. ఉదయం 1 గంట సేపు, సాయంత్రం హారతికి ముందు 1 గంట సేపు అందరూ సామూహికంగా ధ్యానంలో కూర్చోవాలి. ఆ ధ్యానంలో కూర్చోనేకి ముందు 3 సార్లు ఓంకారం ఉచ్చారణ చేస్తారు. ఓం అని 3 సార్లు ఓంకారం ఉచ్చారణ చేసి ఆ ఓంకారం చేస్తేనే ఆయన 1.5 ఫీటు భూమి నుంచి పైకి లేచేస్తుందంట. యోగ సాధనలో అంత ఉన్నత స్థితికి వెళ్ళిండు. మళ్ళీ 2-3 సార్లు సిద్ధులు కూడా ఉండే ఆయనకు శిష్యునికి. ఒకసారి అక్కడ వెంకటరమణ స్వామి గుడి కడుతూ ఉంటే కన్నా పెద్దది ధ్వజస్తంభము కింద నుంచి లారీ నుంచి గుట్ట పైకి తీసుకెళ్తున్నారు. అది రాయి పొడవుగా ఉంటే కన్నా బండి లారీ పైకి తిరగడం లేదు. ఇంకా కుదరదు అదికి ఇది అని చెప్పేసి అంత ఇంజనీర్లు అంత ఫెయిల్యూర్ అయిపోయినారు. ఇంకా దాని బండను సగంకి రెండింటికి పగలగొట్టాలా, ఇంత పెద్ద బండి ఇంకా అది పైనకి రాదు, దాని ఎత్తే క్రేన్ లేదు, అట్లా ఇట్లా. మా మాతా మాణికేశ్వరం మా సంగప్పని పిలిపించింది. నువ్వు సంగప్ప పోయి ఆ బండిలోపై కూర్చోపో అన్నది. అంతే. అదే డ్రైవరు, అదే లారీ, అదే రోడ్డు, ఈయనపై జస్ట్ ఆ బండిలో కూర్చున్నాడంట. పైకి వచ్చేసింది లారీ. మళ్ళీ ఇంకొకసారి అనిమా గరిమాది సిద్ధుల గురించి ఎవరో ఒకడు కుతర్కం వాదించేవాడు వచ్చిందంట. అవన్నీ ఒట్టి అబద్ధము, ఊరికి పుస్తకాలు ఉన్నాయంతే. అలాంటి సిద్ధులు దానికి ప్రాక్టికల్గా ప్రూఫ్ ఏంటి అని ఏదో ఇట్లే వాద వివాదం జరుగుతున్నప్పుడు మాతా మాణికేశ్వరం ఆ సంగప్పని పిలిచిందంట. సంగప్ప ఇట్రా అని కింద ఎంగిలి ఉంచిందంట. ఎంగిలి ఉంచి ఈ ఎంగిలి ఆర్పిఏ లోపల నువ్వు భద్రాచలానికి పోయేసి ఎవరికో అక్కడ తహసీల్దార్, ఇక్కడున్న తహసీల్దార్ అక్కడికి ట్రాన్స్ఫర్ అయి ఉంటాడు. ఆయనకి ఈ లెటర్ ఇచ్చేసి రావాలని, ఆయన దగ్గర మళ్ళీ ఏదో సంతకం కూడా చేసుకొని రావాలని. ఎంగిలి ఎంతసేపు ఉంటుంది? అమ్మమ్మ అంటే అరగంట ఉంటుంది మ్యాక్సిమం. అరగంట లోపల ఆరిపోతుంది ఎంగిలి. ఎక్కడ గుల్బర్గా, ఎక్కడ భద్రాచలం, అరగంటలో ఎట్లా పోయి వస్తాడు? ఫ్లైట్లో కూడా పోయి రాలేము అంత దూరం. 1000 కిలోమీటర్ల కన్నా ఎక్కువ ఉంటుంది. భద్రాచలం నుంచి గుల్బర్గాకి ఇంకా ఎక్కువే ఉంటుంది. ఆ ఎంగిలి ఆరుకున్న 5-6 నిమిషాల్లోనే అంత భద్రాచలానికి పోయి అక్కడ సంతకం చెప్పించుకుని ఇచ్చేసిండంట. మరి ఎన్ని సిద్ధులు ఉన్నాయి? అన్ని సిద్ధులున్న వ్యక్తి మళ్ళీ ఇప్పుడు జన్మ తీసుకొని వచ్చేసిండు. ఎందువల్ల అంటే ఊరికే కూర్చోలేకపోయాడు లాస్ట్ మూమెంట్లో. ఆ అహంకారానికి అంత పవర్ ఉంటుందని మాతా మాణికేశ్వరం ఆయన దృష్టాంతమే చెప్పేది. లాస్ట్ మూమెంట్లో ఏమైపోయింది? అంత పెద్ద స్థితిలో ఉన్న వ్యక్తి, ఈ మాతా మాణికేశ్వరం భక్తుల పిల్లలు వస్తుంటే కానీ ఆ పిల్లలతోటి ఇంకా గురువులు మంచిగా ప్రేమతోటి మాట్లాడుతుంటారు కదా. ఆ గురుగారు పిల్లలతోటి ప్రేమతోటి మాట్లాడడం చూసి, అబ్బా నేను కూడా భక్తుల పిల్లలుగా పుట్టింటే కన్నా అమ్మ నన్ను ఎంత ప్రేమగా మాట్లాడేదో అని ఒక కోరిక పుట్టింది. అంతే. ఆ కోరిక వల్ల మళ్ళా భక్తుల ఇళ్ళలోనే పుట్టేసిండు. అక్కడే భక్తుల ఇళ్ళలో పుట్టిండు. మళ్ళా పేరు మళ్ళా సంగప్పనే పెట్టింది.
నేను ఉన్నప్పుడు మెడిసిన్ ఎంబీబీఎస్ చదువుతూ ఉండే. ఇప్పుడు ఏమైనాడో తెలియదు. ఉన్నాడు. నేను అక్కడ ఉన్నప్పుడు ఎంబీబీఎస్ కోర్స్ చేస్తూ ఉండే. ప్యాంటు షర్ట్ వేసుకొని అంత స్టైల్గా ఎట్లున్నాడు. నేను చూస్తే అబ్బా, పోయిన జన్మలో ఎంత ఉత్కృష్టమైన యోగము సాధనలు అవి ఇవి చేసి ఇప్పుడు మళ్ళా ప్రపంచం వైపు ఇంకా ఎంబీబీఎస్ అంటే డాక్టరు, ఉద్యోగము, భార్య, పిల్లలు, మళ్ళా ఇటు సంసారం వైపు పోతుంది కదా. మళ్ళీ సాధనకు మళ్ళీ తిరిగి వస్తాడు. అది ఎప్పుడు వస్తాడేమో తెలియదు. పూర్వజన్మ సాధనది ఉంటుంది. కాకపోతే ఒక జన్మ వ్యర్థమైపోయిందా లేదా? అంత గొప్ప స్థితికి పోయిన వ్యక్తి కొద్దిగా సైలెంట్గా కూర్చో ఉండింటే మళ్ళీ అహంకారము పుట్టేది కాదు. అంత పెద్ద సాధకులే మళ్ళీ జన్మకు వచ్చేస్తున్నారు. ఇంకా మన గతులు ఏమి అన్నది మనం ఆలోచించుకోవాలి. అంత ఈజీ లేదు. కోటికి ఒక్కరే. అందుకే చాలా చాలా హుషారుగా ఉండాలి. సాధనలో రోజుకు రోజు ఈ ప్రపంచంలో నా ఆసక్తిని ఎంత తెంచుకొని ఎంత నువ్వు ఏకాంతంలో ఉండే అలవాటు చేసుకుంటుంటావో అంత ఈ అహంకారము సైలెంట్గా ఉంటుంది. ఇన్వాల్వ్మెంట్ ప్రపంచంలో ఎక్కువ అయ్యావా, అంకురాలు వేసుకొని మళ్ళీ నువ్వు కష్టపడి చంపుకున్న అహంకారం బుస్స టక్కని మళ్ళీ అలలేసేస్తుంది. అయ్యో, ఏం అక్క మహాదేవి చెప్తుంది కదా, ಯೋಗಿನಿ ಆಗಿ ಬಂದಿತು ಮಾಯ, ಬೇಡೆಂದರೆ ಬೆನ್ನెత్తిತು మాయ అని. వద్దు అనుకుంటే వీపు మీద కూర్చొని వచ్చేస్తుంటే ఈ మాయ. నువ్వు యోగి రూపంలో ఉంటే యోగిని రూపంలో వచ్చి కూడా నీకు సిద్ధుల రూపంలోనూ ఏదో రూపంలో వచ్చి నేను మాయ పడేస్తూ ఉంటుంది. అంత జాగ్రత్తగా ఉండాలి. అందుకే శాస్త్ర శ్రవణము, శాస్త్ర ఆలంబన కన్నా మించిన ఆలంబన ఆ మనసును పదే మనం అలర్ట్గా ఉండడానికి వేరే ఆలంబన లేదు. ఇప్పుడు వస్తుంది దీంట్లో కూడా. అందుకే సంపేసిన అహంకారము మళ్ళీ వాపసు రాకుండా ఉండాలంటే కన్నా ఇప్పుడు భూత ప్రేతాలని దిగ్బంధనం చేసి బాటలో చేసి బంధించి ఎన్ని తంత్రాలు కట్టి దాన్ని బంధించేస్తారు. ఈ అహంకారం కూడా భూతమే. దీన్ని బాగా శ్రవణం చేసి చంపుకున్న తర్వాత మళ్ళీ అది బయటికి రాకుండా కొన్ని క్రియలు చేయాలి కదా. ఆ క్రియలు ఏంటంటే మళ్ళా ఒక్క క్షణము కూడా మనము ఏ విషయాల గురించి ఆలోచించకూడదంట. ఏదన్నా ఒక వస్తువు గురించి, విషయం గురించి ఆలోచించి ఇమ్మీడియట్గా గురువులను తెలుసుకోవాలి. ఓ గురుదేవా, కాపాడు, ఈ విషయాలు మళ్ళీ నన్ను చంపేస్తున్నాయి. దేని గురించైనా ఆలోచించినావంటే కానీ అదే ఆ వస్తువుని పొందుతాను. ఈరోజు మనం ఇలా ఏమంటే పూర్వజన్మలో ఇలా ఆలోచించాం కాబట్టి, ఇలా మంచిగా భగవంతుని సాధన చేసుకోవాలి, సత్సంగాలు వినాలని అనుకున్నందుకు ఈరోజు ఇలా అయ్యాం. ఇప్పుడు మళ్ళీ నేను ప్రధానమంత్రి కావాలా, సీఎం కావాలా, అవన్నీ ఏమన్నా అనుకుంటున్నావంటే మనసులో అదే అయిపోతావు. కాబట్టి చాలా ఆలోచించు. ఏది పడితే అదంతా ఊహించుకోవడము, ఏది పడితే అదంతా ఆలోచించుకుంటూ ఉండడము చాలా భయపడాలి. మన మనసులో ఏదన్నా మన పరమాత్మను గురించి తప్ప వేరే ఆలోచనలు ఏమన్నా వస్తున్నాయంటే నువ్వు భయపడుతూ ఉండాలి. అబ్బో, ఈరోజు గంట సేపులో ఇన్నిసార్లు ఆ ప్రపంచం గురించి ఆలోచించాను, నాకు ఇంక బతుకుందా అని. అట్లా మళ్ళీ ఏం చేయాలి? విషయాల ఆలోచనకు రాకుండా ఉండాలంటే కదా మనసుకు పని చెప్పాలి. భాష్యకారులు భగవాళ్ళు అంటారు, ఆసుప్తే ఆమృతే కాలం నయేద్ వేదాంత చింతయా దద్యాత్మ అవసరం కించిత్ కామాదినా మనాకపి. దానికి ఈ ప్రపంచం గురించి, విషయాల గురించి ఆలోచించడానికి అవకాశమే ఇవ్వద్దు. 16 గంటలు హెచ్చు తక్కువ లేచిన తర్వాత నువ్వు మేలుకో ఉంటావు. ఈ 16 గంటలు నీ మేనేజ్ ఎట్లా చేయాలని నీ దినచర్య సెట్ చేసుకోవాలి. కాసేపు గురుమంత్రం జపం చేసుకో, కాసేపు ఏదైనా భగవద్గీత పారాయణలు అవి చేసుకో. ఇట్లా క్లాసులు సత్సంగంలో ఒక 2-3 గంటల సేపు దీంట్లో ఉండు. మళ్ళీ 1 గంట 2 గంటల సేపు మెల్లగా ప్రాణాయామాలు చేసుకో. ఖాళీగా మాత్రం ఉంచకు మనసును. ఖాళీగా ఉంచితే మాత్రము దానికి ఇష్టమైన విషయాల గురించి ఆలోచనిస్తూ ఉంటుంది. ఈ కొత్త అలవాటు మన దినచర్యని ఫస్ట్ రెడీ చేసుకోవాలి. ఆ దినచర్య ఇలాంటి టైట్ దినచర్యని కొద్దిగా రెడీ చేసుకొని ఒక 10-11 సంవత్సరాలు మనము ప్రపంచాన్ని ఆలోచించకుండా కేవలం భగవంతునికి సంబంధించిన ఈ శాస్త్రంను పెడితే కన్నా మళ్ళీ ఆ శక్తి మనకు వచ్చేస్తుంది. మళ్ళీ ఆ ప్రపంచం గురించి ఆలోచించే అలవాటు పోతుంది మనసుకు.
ఆ ప్రపంచం గురించి మాట్లాడే మనుషుల్ని ఫ్రెండ్షిప్లు కత్తిరించాలా? ఎలాంటి వాళ్ళు స్నేహం జరిగితే కేవలం పరమాత్మని గురించి మాట్లాడేలాంటి స్నేహం చేస్తూ ఉండాలి. మనం అలవాటు చేసుకుంటే అలా అవుతుంది. మేము చదువుకున్న ఆశ్రమంలో, రిషికేష్ కైలాస ఆశ్రమంలో ఒక 20 సంవత్సరాలు భారతదేశంలో ఎవరు ప్రధానమంత్రి అనే విషయం కూడా తెలియదంట వాళ్ళ గురువులకి. వాళ్ళ దినచర్య అట్లా చేశారు. వాళ్ళ దగ్గరికి ఎవరైనా ప్రపంచ విషయాలపై మాట్లాడడానికి కూడా భయపడేవాళ్ళంట. మనం ఎట్లా బిహేవ్ చేస్తామో ప్రపంచం కూడా మన దగ్గర అలాగే బిహేవ్ చేస్తుంది. మనమే స్పేస్ ఇచ్చి, మనమే అవకాశం ఇస్తే కానీ వాళ్ళు లేనిపోనివన్నీ అన్నీ మన షోలోకి, డస్ట్బిన్లోకి చెత్తనేసినట్టు మన షోల్లోకి అన్నీ వేస్తూ ఉంటారు. పనికిరాని ప్రపంచిక విషయాలన్నీ. ఆ అవకాశం ఇవ్వకూడదు. ఎవరైనా మాట్లాడితే కనుక పరమాత్మ గురించి అడుగు, నీకేమైనా సంశయాలు ఉంటే అడుగు, లేదా నేను చెప్పేది నువ్వు విను పరమాత్మ గురించి. ఇట్లా మనము దినచర్యని సెట్ చేసుకుంటే ఆ అహంకారాన్ని చంపుకున్న తర్వాత సైలెంట్గా పెట్టచ్చు. కొద్దిగా అవకాశం ఇచ్చినా కూడా అది తప్పకుండా ప్రపంచం గురించి ఆలోచన చేస్తుంది. అందుకే తూష్ణీం భవ, సైలెంట్ నీ స్వరూపంలోనే ఉండు అని. మిగతాది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.